హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే అన్ఎక్స్పెక్టెడ్గా ట్రిప్ అయితే ప్లాన్ చేసామన్నమాట. యాక్చువల్గా అక్కడ టూకి అయితే వెళ్ళేసి వస్తుంటే దారిలో మాకైతే ఒక ఇంటెన్షన్ అయితే వచ్చింది అనమాట. ట్రిప్కి వెళ్తే బాగుంటుంది. యాక్చువల్గా మా కొంతమంది 3 ఆఫ్ ద పీపుల్ ఐ థింక్ సో 4 ఆఫ్ ద పీపుల్ మిస్ అయ్యారనమాట. మేమంతా కుటుంబం అంతా కలిసి పోవాలనుకున్నాం కానీ కుదరలేదు. ఇవాళ వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు షిఫ్ట్లో ఉన్నారు. మేమైతే అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోయాము. ఈరోజు వెళ్దామని ప్లాన్ చేసాం. తట్టా బుట్ట అంతా సర్దేసాం, డిక్కీలోకి వేసాం అనమాట. ఇదే అనమాట మన కారు. మన చిట్టి తల్లి వెయిట్ చేస్తుంది అనమాట. తొందరగా ఫాస్ట్గా వెళ్తే బాగుండు. వేల్స్, దా లొకేషన్ వచ్చేసి వేల్స్ అనమాట. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. అందమైన అమ్మాయి చెప్తే అందమైన అమ్మాయి చెప్తే కథం చేయండి. మన చిట్టి తల్లి అయితే వెయిట్ చేస్తుంది అనమాట. తొందరగా వెళ్దాం అది ప్లాన్ చేసాం. మీ లొకేషన్ అంతా ఎట్టుందో, వ్యూస్ అన్ని ఎట్టుందో మీకు లొకేషన్లో చూద్దాం. వచ్చేసేయండి. Shall we go? లెట్స్ గో. ఫైనల్ మనం అయితే కార్లో అయితే కూర్చోను అనమాట. ప్రజెంట్ ద వెదర్ వచ్చేసి 0 degrees ఉందన్నమాట ప్రజెంట్ ఇక్కడ. అక్కడికి వెళ్తే మైనస్లో ఉండిద్దో ప్లస్లో ఉండిద్దో కూడా మాకైతే తెలీదు. మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది. మైనస్లో ఉంటే మాత్రం ఫ్రీజ్ అయిపోతుంది మొత్తం స్కిన్ అంతా. అక్కడికి వెళ్తే మొత్తం జాకెట్స్, స్వెటర్స్ అన్ని డిక్కీలు అయితే పారేసాం అనమాట. ఇంక మనం అయితే జర్నీని అయితే స్టార్ట్ చేసేద్దాం వేల్స్కి. సరదాగా అట్లా కాసేపు వెళ్తూ పాటలు ఎంజాయ్ చేస్తూ వెళ్దాం. హియర్ వి గో. గైస్, వేల్స్కి అయితే మనం రీచ్ అయిపోయాను అనమాట. 3:30కి రీచ్ అయితే మనం ఒక దగ్గర స్టాప్ చేసి అక్కడే పడుకొనేసి కాసేపు వచ్చాము ఇక్కడికి. ఇప్పుడు హాలీ ల్యాండ్ అనే లొకేషన్లో ఉన్నాం. ప్రస్తుతానికైతే టైం 7:37 AM అనమాట. ఇది యూకే టైమింగ్స్ ఇట్లుంటాయి అనమాట. ఒక గ్లాస్ దించు. హోలీ హెడ్ అంట లొకేషన్. చూసినట్లయితే మనకి ఇంకా సన్ రైజ్ అయితే అవ్వలేదు అనమాట. అది మన యూకే టైమింగ్స్, యూకే క్లైమేట్ అంతా ఇట్లుంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు చీకటి అయిపోతుంది, ఎప్పుడు పడితే అప్పుడు సన్సెట్ సన్ రైజ్ అయిపోతుంది అనమాట. టైం సెన్స్ ఉండదు, పాడుండదు. ఇండియా లాగా యూకే టైమింగ్స్ అనమాట ఇవన్నీ. మనం ఏం చేయలేము. జద్ది నన్ను అయితే మనల్ని ఆడ పడితే ఆడది తిప్పి దిగొచ్చిండి అయ్యా బాబల్లి అడవుల్లోకి. మొత్తం నల్లమల్ల ఫారెస్ట్ ఉన్నట్టుంది. గైస్, వీఆర్ హియర్ హోలీ హెడ్. ఓకే, నా వెనకాల చూసుకున్నట్టయితే మనకి మంచుతో కప్పబడి ఉంది అనమాట లొకేషన్. నాకైతే థ్రిల్లింగ్ ఉంది. మన గైస్ కూడా వెయిట్ చేస్తారు, చలికి వణుకుతున్నారు, స్వెటర్లు కప్పుకుంటారు అనమాట. జాకెట్, ఇట్స్ కాల్డ్ జాకెట్. ఓకే, అక్కడ చూసినట్లయితే గైస్ మనకి జలపాతం పరిశీలిస్తుంది. గిబ్స్ జలపాతం అదంతా సముద్రం అనమాట. లొకేషన్ చూడండి, లొకేషన్ ఎక్సలెంట్ అసలు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ వాడబ్బా, ఏమన్నా లొకేషన్ అసలు ఇది. చూడండి గైస్. ప్రస్తుతానికైతే ఇట్లా వచ్చాం గైస్. ఇదనమాట ఈ లొకేషన్. నాకు బాగా నచ్చింది అనమాట. అక్కడ ఒక లైట్ హౌస్ ఇప్పుడే కన్స్ట్రక్ట్ జరుగుతుంది అనమాట, చిన్నది లైట్ హౌస్. ఇక్కడ చూసుకోండి, మనం ఇంకా మెయిన్ లొకేషన్కి అయితే వెళ్తూ ఉన్నాము. ఇదే గైస్. ఇదే అనమాట నేను అమ్మాయి ఇక్కడ చూడండి. ఈ లొకేషన్కి అయితే గాలి అనమాట. మనమైతే ఏం చేయలేము. గాలిలో ఈ లొకేషన్ అయితే మైండ్ పోతుంది. నాకైతే పిచ్చి ఎక్కుతుంది అనమాట. వెనకాల చూసుకున్నట్లయితే ఇంకా మైండ్ పోతుంది అనమాట. చూపిస్తాను గైస్. స్నో పడుతుంది అంట, నాకైతే ఏం తెలియట్లేదు. వెనకైతే మొత్తం స్నోనే. గైస్, ఇప్పుడు మనం చిన్నప్పుడు ఒక లెసన్స్లో చెప్తుంటారు కదా, అట్లాంటిక్ పసిఫిక్ ఓషన్స్ అని చెప్తుంది. ఒకే చోట కలిసి బ్లూ వాటర్, బ్రౌన్ వాటర్ అని ఒకే చోట కలిసి ప్రెజెంట్ అయితే చూసినట్లయితే మీకు కనిపిస్తుంది. నీకు చూపిస్తాను ఇప్పుడు. ఇది లొకేషను. అక్కడ కనిపిస్తుంది కదా వాటర్. అగో బ్లూ వాటర్ ఒక దగ్గర, బ్రౌన్ వాటర్ ఒక దగ్గర కనిపిస్తాయి కదా.
ఇదే అనమాట. నేను ఎప్పటి నుంచో దీన్ని చూడాలని అట్లాంటిక్ ఓషన్ ఒకటి, పసిఫిక్ ఓషన్ ఒకటి అనమాట. ఎప్పటి నుంచో చూడాలనిపించింది, ఇప్పుడు చూస్తున్నాను. ఎప్పుడు వెళ్ళారో నాకు తెలియకుండా నేను రాజమండ్రి ఎంత బాగుందో కంప్లీట్ బస్ ఎక్కేసి బస్సు కంప్లీట్ బస్సుతో లేవే ఇది నాకు తెలియదు. ఏదైనా ఎక్కిస్తా నేను. అరే అసలు ఇటీలా కనుక్కో, ఫోన్ చేయి. ఎంత చిన్న బొక్కలోనా వాటర్ ఫాల్. అదే రా, కనుక్కోరు ఒకసారి. రోడ్డు నాకు సిగ్నల్ వస్తుంది, ఫోన్ చేయి. షీప్ ల్యాంబో థాయిలాండ్ పెరిగెట్టేసిరా. కింద వాటర్ సూపర్ ఉంది. మనం వచ్చింది ఏసీ ఆపేస్తే ఎక్కుద్ది కారు. అలాగే విండోస్ తీయకపోతే వెళ్ళొస్తుంది. చూడు ఇందాక 2వ గేర్ లేకుండా ఇప్పుడు ఎక్కుతుంది. యా ఎదురు నుంచి ఆవిడ రాకండి అయ్యా, అంతగా నమస్కారం. ఇంత పైకి కూడా ఉందా? సతీష్ వాళ్ళు మిస్ అయిపోయారు. వీడియో కాల్ చేయండి రా. సిగ్నల్ రావట్లేదు. ఆడు నాకు చెప్పలేదుగా అంటాడు. ఇప్పుడు ఇందుకు వస్తాడు ఆడు ఎరుపుకి. నేను రాడయ్యా, పొద్దున్న రమ్మంటే నేను రాలేను అన్నాడు. నిద్ర లేదు, రాలేదు అన్నాడు. ఏం చేస్తారా ఇంకా గైస్, మనమైతే యాక్చువల్గా ఇక్కడైతే వాటర్ ఫాల్స్కి వెళ్ళాల్సి వస్తుంది ఈరోజు. సమ్ ఆఫ్ ద డ్యూ టు హై క్లైమేటిక్ చేంజెస్ వల్ల ఆపేశారనమాట. మాకైతే చాలా డిసప్పాయింట్ అయింది అనమాట. మనమైతే ఏం చేయలేకపోతాం. నాకైతే చాలా చాలా డిసప్పాయింట్మెంట్. అప్రాక్సిమేట్లీ 150 కిలోమీటర్ 150 మైల్స్ అయితే వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి వెనకాల కనిపిస్తుంది గేటు, అక్కడ నుంచి అయితే వెళ్ళాలి. పైకి కొండ ఎక్కాలన్నమాట. అక్కడ ఎక్కిన తర్వాత కొండ మీద నుంచి డైరెక్ట్ గా వాటర్ ఫాల్స్ అనేటివి అటు పై నుంచి. ఏ ఫాల్స్ అవి? అబేర్ ఫాల్స్ అంట. వేల్స్ లో ఉంటాయి యాక్చువల్ గా. ఇది నాకైతే వ్యూ అయితే పిచ్చగా నచ్చింది. వచ్చిన దానికైతే వర్త్ చాలా సాటిస్ఫైడ్ అనమాట నేనైతే. ఇంకోటి ఏమంటే, మీరు సినిమాల్లో చూస్తారు కదా, సినిమాల్లో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇలాంటి ప్రదేశం చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది మనకి. ఇట్లాంటి చూసే కొద్దీ చూడబుద్ధి అవుతుంది అనమాట. నాకైతే చాలా 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 బాగా నచ్చింది అనమాట. ఇలాంటి కొండలు మున్నార్లో చూస్తాం, ఇలాంటివి అన్ని విజువల్స్ అన్ని ఇలాంటివి. మున్నార్, కొడైకెనాల్ ఇలాంటి లొకేషన్స్ లో మనం ఇలాంటి లొకేషన్ యాక్చువల్గా యూకేలో ఇలాంటి లొకేషన్ ఇక్కడైతే దొరుకుతుంది. వేల్స్ మనం సినిమాలో చూస్తాం కదా, ల్యాంబ్ ఓకే, గొర్రెలు. స్వెటర్స్ తయారు చేసే దాని నుంచి. అవునా? స్వెటర్స్ తయారు చేసే దాని నుంచి అంట. ఓకే ఫైన్. నాకైతే పెద్ద డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది అనమాట. ఎందుకంటే వాటర్ ఫాల్స్ అయితే చూడలేదు కాబట్టి కొంచెం డిసప్పాయింట్మెంట్ అనమాట. మన జతిన్ బ్రో అయితే చాలా కష్టపడి నైట్ మొత్తం డ్రైవ్ చేసుకొని తీసుకొచ్చిండు. ఇలాంటి వాటి కోసం అయితే చాలా 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 బాగుంది అనమాట. ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట.
ఏం వస్తుంది? జలపాతం మనం పరిశోధిస్తుంది కిడ్స్. భలే ఉంది. ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం, మైండ్ పోతుంది అనమాట నాకైతే. చూడండి, చల్లగా గైస్. బేసిక్గా ఎట్లా అంటే అక్కడైతే పెద్ద వాటర్ ఫాల్ అయితే అన్ఎక్స్పెక్టెడ్లీ క్లోజ్ చేశారు. ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. ఇక్కడ పిచ్చి భలే ఉంది. నాకైతే క్రేజీ అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఉంది కదా లొకేషన్, చూడండి అసలు నా వెనకాల కొండ అదిగో. నాకైతే పిచ్చ బీచ్లో ఉంది అసలు. ఇలాంటి లొకేషన్ అయితే నేనైతే ప్రజెంట్ మీకు చూస్తున్నాను. నా వెనకాల కనిపిస్తుంది ఆ లొకేషన్. అక్కడ ఆ వాటర్ ఫాల్స్కి పోవాల్సింది మనం, అక్కడికి పోవాల్సింది మనం. యాక్చువల్గా అక్కడ కొంచెం రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టామన్నమాట. ప్రజెంట్ అయితే ఇక్కడ రెడ్ అలర్ట్ నడుస్తుంది అనమాట. అందుకు అలా అయితే లేదు. అక్కడ కనిపిస్తుంది కదా చిన్నగా ఆ వాటర్ ఫాల్స్ డైరెక్ట్గా చూస్తాం మనమైతే ప్రజెంట్. అక్కడ కనిపిస్తుంది కదా ఆ వాటర్ ఫాల్ని చూడడానికి పోవాల్సింది, కానీ ఎందుకో రెడ్ అలర్ట్ పెట్టారనమాట ఇక్కడ అంత. ప్రజెంట్ అయితే ఏదో మన టైం బాగాలేదు కాబట్టి ఏది కలిసి రావట్లేదు. నాకైతే మైండ్ పోతుంది అసలు. అస్సలు వాడబ్బా ఏమన్నా ఉందా అసలు లొకేషను? చూడండి ఇక్కడ నుంచే కనిపిస్తుంది. భలే ఉంది అసలు. వాటర్ చూడండి ఎంత బాగా పోతున్నాయి. ఫైనలీ ఆ వాటర్ ఫాల్స్ నుంచి చూశాను. బట్ నేనైతే ఇంకోసారి అయితే విజిట్ చేస్తాను అనమాట ఈ లొకేషన్కి. ఖచ్చితంగా మా ఫ్రెండ్స్తో పాటు వస్తాను. ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తా. అదంతా కన్ఫామ్గా ఇంకోసారి వీడియో చేస్తా. అంతవరకు స్టే ట్యూన్. అటుంది దారి కూడా లేదు. అరే ఇదంతా సాల్ట్ రా, బయట ఇదంతా సాల్ట్, అదంతా బీచ్. కిందకనే వెళ్ళాలి, దారి కూడా లేదు. సైడ్ కావాల్సింది. అదే ఇది ఇంటే అనుకుంటున్నాం ఏంటి? సైడ్ కాపు పార్కింగ్ బే. గాయస్ ఇదనమాట వేల్స్లో ఇంత మంచి బీచ్ అంటే నాకైతే మైండ్ పోతుంది. అస్సలు పిచ్చిగా ఉందన్నమాట. ఇలాంటి లొకేషను నా లైఫ్లో ఎవర్ బిఫోర్ అనమాట. ఇలాంటి లొకేషన్ చూస్తాను నా కళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయాలి అనమాట. యూకేలో ఇలాంటి కళ్ళు నెరవేరుతున్నాయి నాకైతే. ప్రజెంట్ చూడాలా, నాకైతే అస్సలు కళ్ళు చాలట్లేదు వర్మ. అసలు పిచ్చగా ఉంది అసలు. నాకైతే మైండ్ బ్లోయింగ్ అసలు. ఒక్కొక్కటి ఇంత సముద్రాన్ని అస్సలు అబ్బా మైండ్ పోతుంది. కాసేపు కూర్చొని రిలాక్స్ అవుదాము. యాక్చువల్గా అమ్మాయితో ఒక రీల్ ఉంటుంది అనమాట. ఎలాంటి రీల్ అంటే ఒక అమ్మాయి వచ్చి బీచ్ చూపిస్తావా అని అడిగిద్ది. బీచ్ నీకేం చూపించేది, బీచ్కి నేను చూపిస్తాను ఒక డైలాగ్ ఉంటుంది. భలే ఉంటుంది అసలు ఆ సీన్. ఆ సినిమా పేరు తెలియదు నాకు కూడా. నాకైతే చూసినంతసేపు ఉంది తెలుసా ఈ బీచ్. కళ్ళు చాలట్లేదు అసలు నాకైతే. బేసిక్గా నాకు బీచ్లు అంటే పిచ్చి అనమాట. బీచ్లు అంటే నాకు అసలు. బీచ్ని ఇంత దగ్గరగా ఇండియాలో బీచ్ చూసా కానీ పాండిచేరి బీచ్ చూసా, చెన్నై బీచ్ చూసా, ఇంకా చాలా చూసా కానీ ఇలాంటిది అయితే నా లైఫ్లో ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అస్సలు ఎంత బ్యూటీ అస్సలు బా, ఎంత క్రేజీగా ఉంది తెలుసా నాకైతే. అబ్బా పక్కలో పాపంటే ఇంకా క్రేజీ.
సో సాడ్. చూడండి మీకైతే చూపిస్తా. ఫర్ ద ఫస్ట్ టైం లైఫ్లో నాకైతే ఒక డ్రీమ్ ఉండే అనమాట. ఏంటి అంటే పసిఫిక్ ఓషన్ అట్లాంటిక్ ఓషన్ మధ్యలో ఎప్పుడన్నా నా జీవితంలో ఒక్కసారైనా చూస్తానా లేదా అని ఉండే నాకైతే. ఇప్పుడు ఇదైతే పసిఫిక్ ఓషన్, అటుపక్క అయితే అట్లాంటిక్ ఓషన్ అయితే ఉందన్నమాట. నాకైతే క్రేజీ ఉందన్నమాట. అసలు నేనైతే మైండ్లో కళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇలాంటి రోజు ఒకటి వస్తుందని. నేనంటూ ఒక సముద్రంలో ఉంటానని ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. నాకైతే బాబ్బా ఏమన్నా ఉందా అసలు. చూడండి అసలు ఈ విజువల్స్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. నాకైతే ఇలాంటి వ్యూ ఎప్పుడైనా చూస్తుంటే నాకైతే అనిపిస్తుంది ఫస్ట్ థింగ్. చూడండి అసలు నా లైఫ్లో నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా ఇది. ఇక్కడ చూడండి లొకేషన్ అయితే అస్సలు ఏమన్నా నా లైఫ్లో ఇదే నా ఫస్ట్ టైం అనమాట. ఒక సముద్రాన్ని అట్లాంటిక్ ఓషన్ పసిఫిక్ ఓషన్ పక్కనే ఉంటూ చూస్తున్నానంటే నాకైతే ఇట్స్ ఆల్ అబో. ఐ వాంట్ టు థ్యాంక్ మై డాడ్. ఎట్లా అనిపిస్తుందో మీరైతే కామెంట్ అయితే చేయండి అనమాట. నాకైతే పిచ్చిగా ఉంది అసలు ఈ లొకేషన్ కానీ వ్యూ కానీ. అట్లాంటిక్ ఓషన్ పసిఫిక్ ఓషన్ దగ్గర మధ్యలో ఉన్నా నేనైతే. క్రేజీ ఉందన్నమాట నాకు. ఇక్కడ చూడండి గైస్, నాకైతే వాటర్ ఫ్లో అవుతున్నాయి అనమాట. ఇక్కడ ఎక్కడి నుంచో బయట నుంచి వస్తున్నాయి అనుకుంటా. నాకైతే చల్లగా అసలు -2 degreesలో ఉంది ఇక్కడ ప్రజెంట్ అయితే. ఈ డిగ్రీస్లో నాకైతే ఇక్కడ ఒక్కోసారి ఫ్రీజ్ అవ్వచ్చు, కానీ నాకైతే వీడియో కావాలి కాబట్టి ఖచ్చితంగా నేను వచ్చా అనమాట. ఏదో డేర్ చేసి వచ్చేసాను నేనైతే. ఈ వ్యూకి అస్సలు మైండ్ పోతుంది, అసలు బ్లాంక్ అవుతుంది నాకైతే. ఇలాంటి వ్యూ అయితే ఎక్కడ చూడలేదు నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం. అది కూడా అట్లాంటిక్ పసిఫిక్ ఓషన్ రెండు కలుస్తాయి చూడు అక్కడ అనమాట. అట్ లాస్ట్లో పసిఫిక్ ఓషన్ ఉందనుకుంటా. అట్లాంటిక్ పసిఫిక్ నాకు క్లారిటీ తెలియదు అనమాట. ఇది గైస్ వీడియో. ఈరోజు అయితే సమాచారం అయితే ఇదే అనమాట. వీడియో సమాప్తం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే, దిస్ ఇస్ వాట్ ద రిక్వెస్ట్. ఇట్స్ మై కైండ్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. ఓకే, ఇంకా చాలా వీడియోలు చేస్తాను అనమాట. అంతవరకు సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై బై.